ఓ మై గాడ్! అస్సలు మామూలుగా లేదు. నరేష్ గారు అండ్ అనుపమ గారు చాలా క్రేజీ అంటే క్రేజీగా ఫుల్ ఆన్ ఎనర్జీగా ఉన్నాయి ఇద్దరి పాత్రలు కూడా. అండ్ ప్రతి ఒక్క డైలాగ్ కానియండి, అండ్ ఆ తెలంగాణ స్లాంగ్, అండ్ వాళ్ళు పలుకుతున్న డైలాగ్స్ ప్రతిదీ కూడా మన రియల్ లైఫ్‌లో రియలిస్టిక్‌గా మన చుట్టూ ఉన్న పాత్రలు ఎలా అయితే ఉంటాయో, సో ఆ రియల్ ఫన్‌ని, రియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని, అండ్ ఆ లొకేషన్స్ కానియండి, అండ్ స్పెషల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మా స్టెప్పులు వేస్తుంటే అనుపమ గారు అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. సురేష్ బొబ్బిలి గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఎప్పుడు కూడా ఆయన చాలా రియలిస్టిక్గా, చాలా దగ్గరగా మన అందరికీ చేరువయ్యేలాగా మ్యూజిక్ని అందిస్తూ ఉంటారనమాట. అండ్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, అండ్ భద్రప్ప గారి దర్శకత్వం కానివ్వండి, ఫర్ షూర్ ఇది ఆయనకు మొదటి సినిమా లాగా ఎక్కడా అనిపించట్లేదు, నిజంగానే నందిని రెడ్డి గారు చెప్పినట్టు. సో క్రేజీ కళ్యాణం చాలా క్రేజీగా ఉండబోతుందని అయితే అర్థమైపోయింది. సో ఇప్పుడు టీం అందరూ మనతో పాటు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా మా డిఓపి శ్యామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్యామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ సినిమాకి చాలా రియలిస్టిక్ ఫ్రేమ్స్ని, రియలిస్టిక్ విజువల్స్ని అందించినటువంటి ఆ సినిమాటోగ్రఫర్ శ్యామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా ఎడిటర్ శ్రవణ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి కిరీటి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కిరీటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అఖిల్ సాయి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అఖిల్ సాయి శ్రీమూర్తి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ అలానే నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అండ్ అలానే రాజు వెడ్స్ రాంబాయి, అండ్ ఇప్పుడు విరాట పర్వంకి అండ్ క్రేజీ కళ్యాణంకి మనకు అద్భుతమైన మ్యూజిక్ని అందించినటువంటి సురేష్ బొబ్బిలి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా హీరో అఖిల్ రాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఉదయ్గా, సో యంగ్ లీడ్గా మనకు కనిపించబోతున్నారు అఖిల్ రాజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, సో ఆరో సినిమాస్ ద్వారా తన అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా ప్యాషనేట్గా ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో చాలా ఎంటర్టైనింగ్గా మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ భద్రప్ప గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. భద్రప్ప గాజుల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, పాత్ర ఏదైనా అండ్ తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు మనం అనుపమాని చూడం, ఆ క్యారెక్టర్స్లోనే ఇన్వాల్వ్ అయిపోతాం. ఆలో నాగవల్లి అయినా, అండ్ అలానే శతమానం భవతిలో నిత్య అయినా, అండ్ రీసెంట్గా కిష్కిందపూరిలో హీరోయిన్గా అలా ప్రతి పాత్రకి న్యాయం చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తుండేటువంటి మా బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో కీర్తిగా మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి ఆర్ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారు ఈస్ హియర్. అండ్ అలానే వేణు ఉడుగుల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇవాళ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి విచ్చేసినటువంటి మా డైరెక్టర్ వేణు ఉడుగుల గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా ఇంటి బంగారం డైరెక్టర్ నందిని రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో అలా ఓ బేబీ, మా ఇంటి బంగారం, ఇలా అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ నందిని రెడ్డి గారు అండ్ మా ప్రొడ్యూసర్ని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, సో పాత్ర ఏదైనా తరతరాలుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, ఆ పాత్రకి 100% న్యాయం చేస్తూ, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేటువంటి మా నవరసరాయ ఆర్ హీరో నరేష్ విజయ్ కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అటు ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాల్ని, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఎన్నో అద్భుతమైన పాత్రలతో మన అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. కే ర్యాంప్, నారీ నారీ, నడుమ మురారి, సామజవరగమన, అండ్ ఇప్పుడు ఈ క్రేజీ కళ్యాణం అంటూ మెయిన్ లీడ్ హీరోగా మన అందరికీ కనిపించబోతున్నారు నరేష్ విజయ్ కృష్ణ గారు. It's in a group picture.
సేమ్ గ్రూప్ ఫర్ ఛానల్స్ ఆల్సో. అండ్ యాక్ట్రెస్ మోనికా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. అండ్ అలానే లక్ష్మి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ క్రేజీ కళ్యాణం ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ థింక్ మ్యూజిక్ నుంచి కళ్యాణి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సవిత గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా మెయిన్ ప్రొడ్యూసర్ ఆవిడే సార్. ఎస్, హియర్ వి వెల్కమ్ సవిత గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఎంఎస్ఆర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని అందించినటువంటి మా శ్రీనివాస్ గారు. వేణు గారు, వేణు గారు. సేమ్ ఫర్ ద ఛానల్స్ ఆల్సో సార్. ఒక గ్రూప్ ఛానల్స్ కోసం ఒక గ్రూప్. ఓకేనా? ఓకే. సో ముందుగా నందిని గారి నుంచి ఫస్ట్ టీజర్ రివ్యూ తీసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం టీజర్ మీకు ఎలా ఉంది? సూపర్ ఉంది కదా? లేదు, ఫుల్ నిజంగా బద్రి గారు చాలా బాగా తీశారు. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. నాకు తరుణ్ క్యారెక్టర్ నిజంగా రేపు థియేటర్లో చాలా బాగా వెళ్తుంది. నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా వెళ్తుంది. అండ్ అనుపమ, నైస్ టు సీ యూ బ్యాక్ ఇన్ కామెడీ. సో ఇట్ లుక్స్ లైక్ అ లాట్ ఆఫ్ ఫన్. సో డెఫినెట్గా ఇది థియేటర్లో విజిల్ చేసి ఎంజాయ్ చేసే సినిమాలా కనపడుతుంది నాకు. అండ్ నిజంగా చెప్తున్నాను, అసలు ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్లా లేదు. మీరు అసలు చాలా మంచి, అంటే సాలిడ్ టెక్నీషియన్ వచ్చాడు మళ్ళీ మన ఇండస్ట్రీకి. అండ్ వెరీ హ్యాపీ. అండ్ సురేష్ గారు, గ్రేట్ వర్క్ అండ్ వెరీ నైస్ వర్క్ బై డిఓపి ఆల్సో. న్యాచురల్ లొకేషన్స్, టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఇట్స్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నరేష్ సార్, మళ్ళీ ఇంకెన్నిసార్లు సార్ మీకు మీ బెస్ట్ వచ్చేసిందని అంటే మళ్ళీ ఏదో చేస్తారు సార్. అమేజింగ్ సార్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ. అండ్ చాలా 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 బాగుంది. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. ఏమయ్యా హిట్ కొడుతున్నావు? సో మై బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సరే, 100 కొట్టాలని కోరుకుంటున్నాను నేను. దీని సినిమా సేమ్ పించ్ అనేసండి. సేమ్ పించ్. ఓకే, ఒక 2 మాటలు నరేష్ గారు అండ్ నందిని రెడ్డి గారి గురించి ప్లీజ్. జస్ట్ 1 minute అండి. నందిని గారు ఫస్ట్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాంబేకి వెళ్ళాల్సిన ఆమె ఆగి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకొని ఈ సినిమాకి రావాలని నేను అందరం కోరుకుంటూ వచ్చినాను. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ అండి. ఒకటి డైరెక్ట్ పాయింట్, ఇందాక ఒక స్లైడ్లో జైలరు, విజయ్ గారి సినిమాలు ఇవన్నీ ప్లే అవుతుంది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అది మేబీ ఫిల్లర్ అనుకుంటా. థింక్ మ్యూజిక్ది దాంట్లో మధ్యన మా ఇంటి బంగారం ఒకటి వచ్చింది చూసారా, గర్వకారణం అండి. ఇంకంతకంటే నేను చెప్పను, ఎందుకంటే అమ్మ మీనా అనే ఓ సినిమా తీసిందండి. దాదాపు 50 years అబౌవ్, బ్లాక్ అండ్ వైట్లో కృష్ణ గారు మాస్ హీరోని పెట్టుకొని ఒక రోల్ చేసిందండి. బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటుగా
దాన్ని 35 ఇయర్స్ తర్వాత ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారండి. అమ్మగారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ తీస్తానంటే, లేదు నేను చేసిన సినిమా అది నాకు జ్యువెల్, అది నేనే ఉండాలనింది. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ గారు ఆ తీశారండి, ఎద్దన పుల్లటి సులోచనారాయణ గారు తెచ్చుకోండి. నేను ఎందుకు చెప్తానంటానండి, తెలుగు సినిమానే కాదు, సినిమాలో కొన్ని సినిమాలు రెఫరెన్స్గా ఉంటాయండి. మీనా అంటే ఉమన్, సినిమా విల్ చేంజ్, ఉమన్ విల్ ఎవాల్వ్, సివిలైజేషన్ విల్ ఎవాల్వ్. సివిలైజేషన్ ఎవాల్వ్ అంతకాలం ఉమన్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుందండి. రెఫరెన్స్ సినిమా అయిందండి. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత మా ఇంటి బంగారం రెఫరెన్స్ సినిమా అవుతుందండి. మహిళలు ఉన్నంత కాలం, మగాళ్ళు ఉన్నంత కాలం, మనుషులు ఉన్నంత కాలం, సినిమా ఉన్నంత కాలం మా ఇంటి బంగారాన్ని కూడా మళ్ళీ తీయొచ్చండి. 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఒక హిట్. ఇదైతే 100 సంవత్సరాల తర్వాత కూడా తీగల సినిమా అండి. నిజంగా గర్వకారణం నందిని గారు. ఒకటే పాయింట్ అండి, మా అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆమె స్టాచ్యూ ఓపెన్ చేస్తూ ఫస్ట్ అవార్డు మహేష్ బాబు, కృష్ణ గారు అందరినీ పిలిచి నందిని గారు మీకు ఇస్తున్నాను అన్నప్పుడు, సార్ ఆమె అవార్డు ఇస్తున్నారా అని ఎంత ఎమోషనల్ అయిందంటే, నిజంగా నేను లైఫ్లో ఆ ఇన్సిడెంట్ మర్చిపోనండి. నేను ఎప్పుడు ఆమె చెప్తుంటాను, తెర మీద మీనింగ్ తెర వెనక అంటే డైరెక్టర్ మా అమ్మ తర్వాత అమ్మండి మీరు, తెలుగు సినిమాకి అమ్మ మీరు అని చెప్తుంటాను. నిజంగా మనస్ఫూర్తిగా అండి. రియల్ లైఫ్లో అమ్మ అని పిలిచేది ఇద్దరినే అండి, ముగ్గురిని యాక్చువల్గా. ఒకటి జంజాల గారు మిస్సెస్ అండి, మా అమ్మ తర్వాత అమ్మ అంటాను. రెండోది పవిత్ర, నందిని గారు, ముగ్గురిని అంటాను లైఫ్లో. అంటే 3 డిఫరెంట్ కోణాల్లో. బట్ నిజంగా అమ్మ తర్వాత అమ్మండి. మా గర్వకారణం నందిని గారు. ఇవాళ కొట్టచ్చు 100 crores దాటచ్చు. ఒక స్క్రిప్ట్ దమ్ముంటేనే జనరేషన్ దాటిలేరండి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక చిన్న థ్యాంక్స్ అండి మీకు ఫ్రమ్ ది యూనిట్. అండ్ మీరు వెళ్ళాలి, మాకు తెలుసు. 2 minutes టైం అండి మాకు. థ్యాంక్ యూ. నందిని గారిని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న ఫెలిసిటేషన్. బొకే బొకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. వీఆర్ సో ప్రౌడ్ దట్ వీ హ్యావ్ అ డైరెక్టర్స్ లైక్ యూ. సో కాలా మొదలైంది, ఒక ఓ బేబీ, అండ్ ఇప్పుడు మా ఇంటి బంగారం. ఎప్పుడు కూడా ఉమెన్కి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని రాస్తూ స్ట్రాంగ్గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక గ్రూప్ పిక్చర్ మ్యామ్. అండ్ అలానే తిరుమల రెడ్డి గారిని అండ్ అలానే స్పిరిట్ నుంచి ప్రవీణ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. ఎప్పుడూ కూడా సినిమా కోసం, సినిమా కొరకై
ముందుండేటువంటి మా తిరుమల రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ప్రవీణ్ గారు ఆల్సో ఒక పిక్చర్ కోసం అండి ప్లీజ్. Thank you so much, Nandini Reddy garu. Thank you once again for gracing our event today. Thank you once again, ma'am. ఓకే, సో ముందుగా ఈ సినిమాకి గాను అద్భుతమైన విజువల్స్ని అందించినటువంటి మా డిఓపి శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. చీఫ్ గెస్ట్గా వచ్చిన నందిని రెడ్డి గారికి థ్యాంక్స్, వేణన్నకి థ్యాంక్స్. టీజర్ నచ్చిందా అండి మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా నాకు ఈ మూవీ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన బద్రి బ్రోకి, జగన్ సార్కి, వేణన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కిరీటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరందరూ ప్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇప్పుడే స్టార్ట్ అయింది పబ్లిసిటీ అని. కాదు, మా జగన్ సార్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు పబ్లిసిటీ. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పెడతాడు, అందరినీ ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగా ట్యాగ్ చేయడు. ఆయన నార్మల్గా సెట్లో ఫోటోలు పెట్టి ట్యాగ్ చేస్తే ఒక అర్థం పడదాం అనుకుంటాం. ఆయన రెగ్యులర్ నార్మల్గా ఆయన వర్కౌట్ ఫోటోలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగానే ఇన్ని ట్యాగ్ చేస్తాడంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈవెంట్లు స్టార్ట్ అయినాయి, ఇంకా మొదలవుతుంది. ట్యాగులు రెడీగా ఉండండి అందరినీ ట్యాగ్ చేస్తాడు. ఆయన ఎందుకు అందరినీ ట్యాగ్ చేస్తాడంటే హీ లవ్స్ పీపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయన చాలా పెద్ద గుండె. ఆయన అందరికీ మంచి జరగాలి, అందరికీ బాగుండాలని ఎప్పుడు నవ్వుతూ అందరికీ మంచి చేస్తూ మా జగన్ అన్నకి ఇంకా ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ బద్రి విల్ బీ ఏ న్యూ డైరెక్టర్, న్యూ స్టోరీ టెల్లర్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఇట్ ఈస్ అంటే చాలా రేర్గా ఇలాంటి కథలు వస్తుంటాయి. అండ్ ఫస్ట్ సినిమాతోనే అంటే ఎంటర్టైన్మెంట్ కాకుండా దాంతోపాటు ఒక మెసేజ్ కూడా ఎంత బాగా చెప్పచ్చో, ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చో మా బద్రి చాలా బాగా రాసుకున్నాడు. అండ్ అంతే బాగా తీయడానికి సపోర్ట్ చేసిన మా ఉదయ్ అన్న కానీ, మా కెమెరామ్యాన్లు కానీ, సురేష్ అన్న కానీ, ఎవ్రీబడి ఈక్వల్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నమ్మింది ఓన్లీ సరస్వతి దేవిని, ఆయన రాసుకున్న కథని. అండ్ థ్యాంక్ యూ అన్న, బద్రి అన్న ఎక్కడున్నావు? థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ పార్ట్ ఆఫ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి సినిమా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వేరు, అవార్డులు రావడం వేరు. నాకు తెలిసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ దీనికి అవార్డులు వస్తాయని స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ బికాజ్ అంత పవర్ఫుల్, అంత సాలిడ్ క్యారెక్టర్స్, అంత సాలిడ్ సీన్స్ రాసుకున్నాడు. ఆయన నార్మల్గా షూట్కి వెళ్ళినప్పుడు ఏదో 2-3 సీన్లు చూపిస్తే యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, వేరే వాళ్ళు బాగా చేస్తే సీన్స్. అసలు అనుపమ డిడ్ వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. కొన్ని సీక్వెన్సెస్లో అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ అనుపమతో పాటు మీరు పోస్టర్లో చూస్తే దెర్ ఈజ్ అనదర్ గర్ల్, మౌనికా ఆల్సో డిడ్ క్రేజీ పర్ఫార్మెన్స్. అండ్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అండి.
చాలామంది ఫ్రెష్ యాక్టర్స్ సినిమాలో ఎంత ఆ నేటివిటీ దగ్గరగా ఏదో మన కథ చూసిన ఫీలింగ్ వస్తుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఈ ఈ ఆయన క్యాస్టింగ్ వల్లే. అండ్ ఇంకా నాకు దొరికిన ఒక అదృష్టం ఏంటంటే ఇది నాకు తెలిసి ఒక థర్డ్ టైమో ఫోర్త్ టైమో నాకు గుర్తులేదు, బట్ నరేష్ గారితో పనిచేయడం. సార్ అసలు మీ ఫ్లాంబాయన్స్ బయట మీ ఫ్లాంబాయన్స్కి మీ వర్క్ ఎత్తికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్. ద వే యూ వర్క్ ఈజ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ సార్, సీరియస్లీ. ఐ మీన్ ఏదైనా మన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినా వేరే దగ్గరికి పనిచేసినా పక్కన మనతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తుంటే ఆ కిక్ వస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ కిక్ సార్. అండ్ మీరు వెదర్ అలాంటివి ఏం చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదేమైనా కూడా ఓన్లీ ఫోకస్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో సార్, దట్స్ వై యు ఆర్ సో అండ్ సో, దట్స్ వై యు ఆర్ నరేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్. పర్వతాలు క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో పీపుల్ విల్ బి లైక్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. అండ్ అఖిల్ బ్రో షర్ట్ లేకుండా బైక్ మీద షాట్, ఆహా బ్రో, అది ఆ కిక్కే వేరే బ్రో. షర్ట్ లేకుండా బైక్ మీద ఒక షాట్, ఆర్రే రే 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 ఇచ్చి పడేసిన బ్రో. అండ్ హీ యాడ్స్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్నెస్. అండ్ నీకు అంత మంచి క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అఖిల్. అండ్ నాకు ఇంకోటి లాస్ట్ వన్ ఫైనల్, మా తరుణ్ భయ్యాతో పనిచేయడం ఈ సినిమాలో, నన్ను డైరెక్ట్ చేసిన వాడితో నేను క్యారవాన్ షేర్ చేసుకుంటూ నేను పనిచేయడం అనేది నాకు అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ తరుణ్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం నా దగ్గరికి సినిమా వచ్చినప్పుడు తరుణ్ క్యారెక్టర్ ఏంటి అంటే తాగుబోతు క్యారెక్టర్ అన్నారు. నేను చెప్పా బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా, బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. బికాజ్ అదేదో సినిమాలో చెప్పినట్టు అమ్మ అంజలి ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు అన్నట్టు తరుణ్ తాగుడు తెలంగాణ బోరే కొట్టదు, సమస్య లేదు, మనోడు ఇచ్చి పడేస్తాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ తరుణ్ ఇన్ ద ఫిలిం. అండ్ కాదు, మీరు స్పీచ్ అంతా ఇప్పుడే మాట్లాడేస్తే ఇంకా ట్రైలర్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉన్నాయి, ప్రీ రిలీజ్ ఉంది, తర్వాత అంటే మా జగనన్న ప్రేమ వల్ల అలా వచ్చింది, ఫ్లోలో అలా వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ. క్రేజీ కళ్యాణం విల్ బి రియల్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కిరీటి గారు. ఎస్ అండి, ఇప్పుడు యాక్ట్రెస్ మౌనిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. నన్ను మాట్లాడమని అంటారు అనుకోలేదు, అసలు నేను ప్రిపేర్ కాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్ బద్రి, నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బాబా, ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. నరేష్ గారు, అనుపమ, అఖిల్, తరుణ్, సునందిని అమ్మ. ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ పీపుల్. ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది నాకు. శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్గా చూపించండి అందరినీ. యా, ఐ థింక్ దట్స్ ఆల్. థ్యాంక్స్ అ లాట్. ఓకే, సో మొదటి స్పీచ్ కాబట్టి నెక్స్ట్ ఈవెంట్కి ప్రిపేర్ అయిపోండి మీరు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మోనిక గారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ సీటెడ్ అండి, మొత్తం ఫుల్ అయిపోయింది, ఒక్కొక్కరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ సీటెడ్. అండ్ అలానే ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అఖిల్ సాయి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అఖిల్ సాయి గారు. ఓకే, అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ బొబ్బిలి గారు ప్లీజ్. ముందుగా మా క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్కు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే
ఈ ఈవెంట్ని ఒక 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 ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్గా మార్చిన నందిని రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యామ్ మీరు లేరు, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీకు ఇక్కడ అది సన్మానం లాగా చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అసలు భలే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ జగన్ అన్న, నాకు తెలియదు. అండ్ మా ఇంటి బంగారం అనే ఒక పెద్ద స్కేల్ మూవీలో నన్ను ఒక చిన్న పార్ట్ మీరు చేసుకున్నారు, నేను వచ్చి చేసింది ఏం లేదు. నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అంత పెద్ద సినిమాలో నన్ను ఒక పార్ట్ చేసుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచి కైండ్ వర్డ్స్ నా గురించి మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రేజీ కళ్యాణం టీం గురించి నేనేం మాట్లాడానండి, అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాట్లాడొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అసలు అంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఈజీగా మొత్తం ఒక 10 minutes టైం పడుతుంది. సో నేను అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు, ముందు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. టీజర్ ఎట్లా అనిపించింది అన్న? కొంచెం గట్టిగా వరనే. ఒక్కటి జగనన్న అండ్ వేణుగుడుగులన్న, భద్రన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. రాజా రాజా బాలరాజా నువ్వు పావు షేరు గుద్దితే భూము మధ్యలైతది. రాజా రాజా బాలరాజా. బాలరాజు గురించి మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతాండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ అఖిల్ అన్న, థ్యాంక్ యూ కిరీటి అన్న, థ్యాంక్ యూ మన శ్యామ్ అన్న, థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి. సారీ ఉదయన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినా అలా ఫుల్ హై ఆన్ ఎనర్జీ ఉంటుందన్నమాట సురేష్ గారు ఆ సినిమాకి పనిచేశారు అంటే. సో ఇప్పుడు ఉదయ్గా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా హీరో అఖిల్ రాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో యంగ్ లీడ్గా మన అందరినీ రాజు వెడ్స్ రాంబాయి తర్వాత మరో హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయారు ఆర్ అఖిల్ గారు. అందరికీ నమస్కారం స్వామి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ నందిని రెడ్డి గారి స్వామికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ ఇచ్చి ఒక పెద్ద అంటే ఎవరో వెనుక నుంచి వచ్చి అట్లా పుష్ చేసినట్టు అనిపించింది. ఎలా అయితే మనకి దేవుడు ఎట్లయితే ఎన్నుకోండి పుష్ చేస్తారో అట్లా నందిని రెడ్డి గారు వచ్చి ఈరోజు టీజర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఫస్ట్ థింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మా ఇంటి బంగారం. ఈ సినిమా మీరు టీజర్ చూసారు కదా, సో ఐ హోప్ మీ అందరికీ ఈ సినిమా గట్టిగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. అండ్ అనుపమ స్వామిని అయితే పక్కా తెలంగాణ క్యారెక్టర్లో చూడబోతున్నారు. సో చిన్న టీజర్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ నరేష్ గారితో ఇట్స్ ఎ బ్లెస్ టు యాక్ట్ విత్ నరేష్ గారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటాను మీతోని. అండ్ తరుణన్న గురించి అంటే ఈజ్ లైక్ ఏ బిగ్ బ్రదర్, పెద్దన్న స్వామిలాగా. చాలా బాగా చేసాము. ఈ షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాను. రాజు వెడ్స్ రాంబాయి కన్నా ముందు ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు బద్రీ స్వామి, డైరెక్టర్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూసం జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక సినిమా ఇచ్చినందుకు. ఫస్ట్ విందు భోజనం అనే సినిమా చాలా మంచి సినిమా, ఓటీటీలో ఉంది. మీరు ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి చూడండి, చాలా మంచి సినిమా అది. అండ్ సేమ్ ప్రొడక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నా అంటే ఎంత నమ్మకం ఉంటే నన్ను పిలిచి అనుపమ పక్కన పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దట్ థింగ్, ఫర్ ద ట్రస్ట్. అండ్ సురేష్ బొబ్బిల్ అన్న స్వామి, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీజర్ అసలు సౌండింగ్ మామూలు లేదు. అండ్ మన అసోసియేషన్ ఇట్లనే ఇంకా చాలా సినిమాలు చేయాలి, మన కాంబినేషన్లు ఇంకా చాలా వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వేణుగుడుగుల అన్న స్వామి, ఆల్వేస్ బీయింగ్ ఫర్ మై మెంటర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కూడా వేణు అన్న స్వామి చెప్పారు ఈ సినిమా చేయి బాగుంటుందని. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ ఎంఎస్ సార్ గారు. తప్పకుండా ఈ సినిమా అందరు థియేటర్లో గట్టిగా చూడండి, టీజర్లు చూడండి. అంతే, ఇంకేముంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఎంఎస్ఆర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా శ్రీనివాస్ గారు ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని అందించడం జరిగింది ఆయన. సో ఎంఎస్ఆర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాకి రైటర్ అండి నేను. నా పేరు శ్రీనివాస రవీంద్ర. ఫస్ట్ బద్రి కథ చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే, ప్రతి పాత్రలో కొద్ది గొప్ప క్రేజీనెస్ ఉంది దీంట్లో. అంటే అనుపమ కానీ, పర్వతాలు కానీ, లైక్ అఖిల్ కానీ, బాలరాజు కానీ, ఆ క్రేజీనెస్ డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది, ఎమోషనల్గా సాటిస్ఫై చేస్తుంది. దిస్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జగన్ అన్న, బద్రి అన్న, వేణు. ఇక మనం ఏదైనా మాట్లాడేది నెక్స్ట్ మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు ఇది టీజర్ లాంచ్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ అండి. థ్యాంక్ యూ. ఎస్, సో ఈ క్రేజీ కళ్యాణంని చాలా క్రేజీగా, చాలా ప్యాషనేట్గా మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలు ప్రమోషన్స్ నుంచి ఇప్పటి వరకు ద మ్యాన్ బిహైండ్ దిస్ క్రేజీ ప్రాజెక్ట్ అనమాట, ద కర్త కర్మ క్రియ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు నా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జగన్మోహన్ రెడ్డి. నేను మొదటి సినిమా అఖిల్ రాజ్ తోటి విందు భోజనం అని తీసింటి. ఇది నా రెండవ సినిమా క్రేజీ కళ్యాణం. అసలు నేను ఫస్ట్ టైం కొత్త ప్రొడ్యూసర్ని. కథను నమ్మి బద్రి కూడా కొత్తగా చేస్తున్న మొదటి సినిమా. ఇంత పెద్ద యాక్టర్లు కథను నమ్మి, నన్ను నమ్మి ఒప్పుకున్నందుకు నరేష్ గారికి, అనుపమ గారికి, తరుణ్ భాస్కర్ గారికి, తర్వాత అఖిల్ ఎలాగో ఇంటి మనిషి కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత ఇనిషియల్గా స్క్రిప్ట్ విషయంలో సపోర్ట్ చేసిన వేణన్న, మొదటి నుంచి వేణన్న నాకు 10-15 ఇయర్స్ నుంచి పరిచయము. తర్వాత ఎంఎస్ఆర్ గారు కూడా 10 ఇయర్స్ నుంచి పరిచయము. ఇక వీళ్ళ పరిచయంతో వచ్చినేమో సినిమాలోకి అనిపిస్తుంది. తర్వాత నేను అడ్వర్టైజింగ్ రంగంలో 25 ఇయర్స్ నుంచి ఉన్న యారో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఇప్పుడు ఇక మీ ఆశీర్వాదం కావాలి. చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చాలా దీంతో చేసిన మూవీ. రెండవది బద్రి నాకు డైరెక్టర్ కాదు, మామూలుగా నాతోటి చాలా సంవత్సరాలతోటి అసోసియేట్ అవుతుండు. చాలా యాడ్స్కు, నా డాక్యుమెంటరీ ఫిల్మ్స్కు, సాంగ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సరే, చేస్తున్న క్రమంలో ఈ కథలు చెప్తుండే నాకు, అన్ని సినిమా కథలు 10-12 చెప్పిండు. దాంట్లో 3-4 కథల్లో ఇవేనన్నా మేము అందరం కలిసి ఇది సెలెక్ట్ చేసినాం, ఫస్ట్ ఈ మూవీతోటి పోదామని. 12 కథలు నేను దగ్గర 12కు అగ్రిమెంటు, వేనన్న సాక్ష్యము. 12 సినిమాలు తీసే వరకు నా కంపౌండ్ నుంచి వెళ్ళాడు. వేనన్న, ఎంఎస్ఆర్ గారు సాక్ష్యము. సురేష్ బొబ్బులు కూడా సేమ్ బద్రి లెక్కనే ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతుండు. సో సినిమాలకు కాదు, యాడ్స్కు, దీనికి డాక్యుమెంటరీస్కు, సాంగ్స్కు ఎప్పటి నుంచో చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సూరి, ప్రతి ఒక్కరికి. తర్వాత నా తిరుమలన్న స్టేజ్ మీదకి రాడు, ఎన్నుకుంటాడు ప్రతి దానికి. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు సొంత నందిని రెడ్డి ఎట్లనో తిరుమలన్న అట్లా. ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మా లెజెండరీ గోరటి వెంకన్న గారికి హార్టియెస్ట్ వెల్కమ్. నా ప్రాణం గోరటి వెంకన్న. నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగిండు గోరటి వెంకన్న. నేనంటే చాలా ప్రాణం. కంచెరేగి తీపి ఓలే లచుమమ్మో, నీ కంఠమెంత మధురమేయో లచుమమ్మ. రెడ్ సల్యూట్ కామ్రేడ్ గోరటి వెంకన్న. థ్యాంక్ యూ గోరటి వెంకన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. నెక్స్ట్ ప్రమోషన్ సార్ ప్రిపేర్ అవుతా. ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకోవడము, ఫస్ట్ టైం నరేష్ గారు. లేదు, ప్రామిస్ అన్న. నా బర్త్డే రోజు ఏదో 2 వేసుకొని మీతో అది బర్త్డే రోజు ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు 2 వేసుకొని మాట్లాడినా. స్రవంతి, సారీ. అసలు ఎక్కడా కూడా మీరు ఫస్ట్ స్పీచ్ లాగా అనిపించలేదు. యు ఆర్ లయింగ్, మాకు అర్థమైపోయింది. లేదు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత మా శ్రీమతి సవిత గారికి నాకు వెంట నుండి సపోర్ట్ చేసింది. తర్వాత ఇంట్లో సపోర్ట్ లేకపోతే సినిమాలు చేయలేము, మీకు తెలుసు. అంతే, ప్రతి సక్సెస్ఫుల్ మగవాళ్ళ వెనుక అలాంటి సక్సెస్ఫుల్ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట ఆ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. స్పిరిట్ మీడియా ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకందరిది అయిపోయిందా? తర్వాత శ్యామ్, మన టీం అంతా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం అంతా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కిరీటి, మోనికా బంగార్, లిఖిత,
అమ్మ అసలు ఎంత క్యాజువల్ గా మాట్లాడేశారంటే ఆయన PR బ్రహ్మాండం. సురేష్. అయ్యయ్యో అసలు ఎవరిని మర్చిపోట్లా, అందరినీ కవర్ చేశారు. తర్వాత అఖిల్ ఆల్రెడీ మాట్లాడినా, అనుపమ గారు, నరేష్ గారి గురించి తర్వాత ప్రిపేర్ అయి మాట్లాడతా. చాలా చెప్పాలి. నరేష్ గారు మాకు పెద్ద దిక్కు కాదు ఇంట్లో, తండ్రి ఎట్లనో మా సినిమాకు నరేష్ గారు అట్లా మాకు పెద్ద దిక్కు గుండె. అనుపమ గారు కూడా మామూలు సపోర్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ అయితే ఇంటి మనిషి చేయాల్సిందే, తప్పదు, డిఫాల్ట్. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్, తరుణ్ నా డార్లింగ్. అది తరుణ్ భాస్కర్ లేకపోతే సినిమా లేకుండేది. తరుణ్కి తెలుసు ఆ విషయం. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధపడుతుండు, పొద్దున కూడా కాల్ చేసిండు అన్న, అక్కడ షూట్లో ఉండా. థ్యాంక్ యూ. వీడియో పంపించండి, వీడియో చూసారు కదా అందరు తరుణ్ది. థ్యాంక్ యూ భద్రప్ప, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోరటి వెంకన్నని వేదికపైకి రావాల్సిందా, సురేష్ బాబుని తీసుకొని రా. Okay, here we welcome our MLC and our lyricist and our legendary singer Goreti Venkana gariki సాదరంగా ఆహ్వానం అన్న, మా పలికేస్తున్నాం. గోరటి వెంకన్న నాకు ఇంటి మనిషి అన్న, ప్రతి దానికి సపోర్ట్ ఉంటాడు. దీనికి పాటలు రాసిండు, మీరు ముందు చూస్తారు. అలసింద్ర వంకోలే ఉన్నావే పిల్ల. గోరేటి వెంకన్న గారిని ప్రజాకవిగా చూసిరు, సినిమా రచయితగా కూడా చూసిరు. దీంట్లో యంగ్ గోరేటి గారిని చూస్తారు, ఒక 20 years ఏజ్లో ఉన్న ఒక గోరేటి గారిని చూస్తారు. చాలా అద్భుతంగా రాసిరు. ఒక్కొక్క పాట అసలు మొన్న ఒక 2 lines ఇచ్చిండు, సినిమా కథ చెప్పేసిండు ఒకే లైన్లో. నాకు ఆ రోజు నైటు అసలు అంటే నేను బంద్ చేసినా కానీ దానికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. అద్భుతంగా ఇచ్చారు డాడీ. థ్యాంక్ యూ. మా పేషెంట్స్ని భరించి నాకు మీ టైం ఇచ్చి రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్. నందిని గారి వెయిట్ చేసిరా, బాంబే లేదు ఉండి వెళ్ళింది. అమ్మ ఏడిపించింది. ఏమి యాక్షన్ సహజ అంటే మామూలు ఆ తండ్రి కోరికున్నప్పుడు కన్నీళ్ళు అంటే ప్రతిసారి చూసినప్పుడు ఆ సీను కన్నీళ్ళు వచ్చినాయి. తర్వాత తరుణ్ ఆయన నిరాశ్ గారు పెద్ద ఆయన ఏం యాక్షన్. అరే ఎంత వాళ్ళిద్దరి ఘటన. అయితే నేను జగన్ సినిమా పట్ల చాలా కదా కానీ ఎక్కువ సినిమాలకే రాసిన నాకున్న పరిమితుల వల్ల. అయితే ఈ సినిమా కొత్త ప్రపంచం ఇది. నేను అద్భుతంగా ప్రతి సీను స్క్రీన్ ప్లే కానీ అవన్నీ చెప్పేటంత సినిమా నాలెడ్జ్ నాకు ఉండదేమో కానీ చాలా ఒక తెలుగు సినిమా చరిత్రలో అశ్లీలత లేకుండా, తర్వాత అట్లని విపరీతంగా కొత్త కృతకత్వం పోయి బాగా ఘర్షణ పడి అది కాకుండా సహజాతి సహజంగా ఒక తండ్రి యాతన, ఒక అల్లుడు పొద్దొస్తానం గుద్దెకాడి గుద్ది బొట్టు పెట్టుకొని తయారైపోతుంటాడు. ప్రతి ఊర్లో నేను ఆ సీను చూసి నాకు ఇసుకొచ్చేది. రాత్రి అంతా స్కైలాపడి మా దోస్తుంటాడు, రాత్రి మంచిగా ఫుల్ కొడతాడు, తెల్లడరగా లేచి మానకంటే ముందు నీట్గా తయారైపోతుంటాడు. అసలు జీవితం అంటేనే తండ్రి పాత్రలో ఆ బొట్టు పెడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు ఒక 10 మంది అదికి వచ్చింది. నాకు తండ్రి తన ప్రెస్టేజ్ కోసం తనలాడుతున్నప్పుడు ఆ నటన కాదు అది. ఇదంతా ఒక్క సీన్ కూడా నాకు నటన అనిపించలేదు. ఆ నటన కోసం చేసిన సహజంగా జీవించినారు ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్టులు అందరూ, హీరో కాడ నుంచి అందరూ వాళ్ళు. అమ్మ అయితే అసలు అద్భుతంగా నేను నేను జర్నల్ సినిమాల గురించి కామెంట్ చూసి ఉంటాను, తక్కువ సినిమాలు చూస్తాను అంటే గొప్పదనం. ఈ సినిమా మాత్రం చాలా బద్రి జగనన్న మీరు చాలా సంతోషపడతారు. గొప్ప తెలుగు సినిమాకు మంచి ఉత్తమమైన సినిమా ఇచ్చినారు. వేనన్న నాయకత్వం ఉంది. మిత్రుడు ఆయన పేరు మన ఫ్రెండ్ ఎంఎస్, నా ఫ్రెండు. వీళ్ళంతా తర్వాత యూనిట్ అందరికీ నమస్కారం. అమ్మ అసలు ఈ పాటలు రాసినట్టు కానీ సురేష్ ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటే నిజంగా తాను ఇచ్చిన ట్యూన్స్కు నాదొక డిఫరెంట్. ఆ పాట ఇట్లాంటి నేను లిరిక్ రాస్తాను కానీ ఈ ట్యూన్స్కు ఆ ట్యూన్స్కు నాతోటి రాయించిన జగన్ సురేష్ చాలా విద్వత్తున్న డైరెక్టరు,
చాలా వర్తుంది, కాకపోతే పని తీసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అతను చాలా లోతైన సబ్జెక్ట్ ఉంటుంది, చాలా అలవోకగా చాలా విషయం పట్టుకుంటాం. ఈ పాటలతోని నాకు కూడా కొత్త లైఫ్ వస్తుంది, కొత్త కొత్త దృష్టి వస్తుంది గోరటెంకర్ అంటే. అది సురేష్ బొబ్బిలి శ్రీ నా పుత్రుడు లాంటి వాడు. అయితే నేను ఏంటంటే ఈరోజు గడ్డం ఎందుకు చేసుకున్నంటే, జగన్ నా మిత్రుడు, జగన్ నా ఏజోడు. కానీ మీరు అనుకుంటారు మరి నేను నీకోసం ఆయన కోసం నేను వస్తే ఎట్లని గడ్డం చేసుకొని వచ్చిన, లేకుంటే మళ్ళీ నేను తానెక్కడే అయితే అంటే నాకు చాలా చిన్న వయసులో ఉన్న మిత్రుల్లో జగన్ ఒకరు. జగన్ వాళ్ళ తమ్ముడు కపిలు, దశరథ్ అన్న, తర్వాత భీమిరెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే మాకు ఒక అర్ధరాత్రి నిషీధ గాఢాంధకారంలో విశ్వవిద్యాలయంలో ఆకుల గలగల్లాడుతున్నప్పుడు చిరునవ్వు వర్ణంలాగా మంచు కురుస్తున్న వేళ అర్ధరాత్రి వరకు పాటల ప్రవాహంలో విశ్వవిద్యాలయాన్ని ఊపినప్పుడు మొదలైన స్నేహం కలకాలం 30 ఏళ్ళకు పైగా మా మధ్యలో ఏ రకమైన వ్యక్తిగత అవసరాలు కానీ ఇంకోటి కానీ లేకుండా తాను సినిమా ఫీల్డ్లో చాలా విషయం తెలిసినవాడు. ఈ సినిమా హిట్ అవుతుంది, చాలా నాకు నమ్మకం ఉంది. ఇంకా నేను భలే ఉన్నాను. నా ఆడినదొక్కయాట, నడయాడ గడంగినదొక్క బాట, మాట్లాడినదొక్క మాట, నిశలందు పరుండునదొక్క చోట, మా జాడ ఒడలు వేరైన సంతత మాత్మలు వేరుగాక, మా తోటి వయస్కులు ఈర్షగును దోచును ఇరువుర మొక్క పోలికనని. అలాంటి పోలిక అంటే నీ అంత గ్లామర్ లేదు కానీ మన మనస్తత్వం మాత్రం ఆ రెడ్ సల్యూట్ అనేది కూడా ఊరికే సంతోషం కంటే నిజం కూడా అది కూడా కానీ అదన్నిటికంటే ఇంకా అది మరుగుకుండా 30 ఏళ్ళ నుంచి దాన్ని కొనసాగుతాను. ఈ సినిమా ఆడుతుంది ఇంతమంది. నేను ఇట్లా ఉంటుంది అనుకో ఫంక్షన్, ఇంకా నేనేమో లేచే అలవాటు నాకు 1 గంట వరకు నిద్ర లేవు, రాత్రంతా నిశాచరం, రాత్రంతా మేలుకుంటా. మీరు వద్దన్నా నిద్ర రాదు రాజు. నేను బద్రి ఏం చెప్తా, పాట రాయాలంటే నైట్ అయితే వేయండి, మీరు పొద్దున పుట్టికెత్తు, మీటింగులు నైట్ అయితే పెట్టుకోండి, పొద్దున వేయొద్దంట. ఈ తెల్లవారుదామని నాకు 12 వరకు లేవను. ఈరోజు నన్ను లేపి గడ్డం చేయించి ఇదంతా జగన్ మహత్యం, ఇదంతా భయంకర స్మార్ట్నా ఈ జీవితానికి పెద్ద నిజంగా స్మార్ట్. ఉన్నప్పుడు శ్రీరాములలో యాక్షన్ చేసినప్పుడు మామూలు స్మార్ట్ కాదు, ఇట్లా వస్తే బతుక అయితే పెద్ద అసలు అది సినిమా కూడా. సినిమాలో ఉన్న ప్రేమ కథ ఒక సందేశాత్మకమైన ప్రతి మధ్యతరగతి తండ్రికి ఉన్నాయి ఆకాంక్షలను నరేష్ గారు కానీ అమ్మ కానీ ఆ తల్లి ఎందుకంటే నాకు అట్లా నా బిడ్డ అట్లే ఉంటుంది సేమ్ చిన్న పాప అట్లా ఆ తల్లి ఏడుస్తుంటే నేను చూసిన ప్రతిసారి ఆయన తండ్రి ఏడుస్తుంటే అతను బొట్టే కాదు అందరు పెళ్ళి అవుతుంటే మందు వస్తుంటాడు, పరిశ్రమ లెక్కలు వేస్తుంటాడు. ఆయన ఎవరు బాలరాజు అంతా అందరూ పెళ్లి పరిశ్రమ తండ్రి ఉంటే లెక్క మందు లెక్క వస్తుంటాడు. అది అసలు అనే చెప్పొద్దేమో, మామూలు సీన్లు కాదు. చెప్పొద్దా? ఓకే సారీ అందుకే మరి నాకు బాలరాజు తర్వాత హీరో ఇక బైక్లో ఊగిపోతుంటుంది. మొత్తానికి చాలా అద్భుతమైన సినిమా. కృతజ్ఞంగా ఏదో జగన్ నా ఫ్రెండ్ కనుక చెప్తలేను, ఊడుగా వేణన్న ఉన్నందుకని చెప్తలేను, మన ఎంఎస్సేపు ఉన్నందుకోసం చెప్తలేను. బద్రి చాలా గొప్ప సినిమా, తెలుగు సినిమా, తెలుగు 3 ప్రాంతాల వాళ్ళు చూసి ఆదరించే సినిమా. ఒక స్థానియత, మోర్ లోకలిజ్ మోర్ క్రియేటివ్. స్థానియతనే అద్భుతం. ఒక స్థానియత ఉత్తరాంధ్ర రాస్తే అందరు ఎట్లా చూసి రాయశాస్త్రి కథలు ఇష్టపడతారో, అల్లం రాజయ్య కథలు ఎక్కడ నామిని చిత్తూరు గురించి రాస్తే లోకమంతా తెలుగు నేలంతా ఇష్టపడితే ఈ సినిమా ప్రాంతపు కథ ఎక్కడైనా అందరు ఇష్టపడేంత గొప్ప సినిమా తీసినారు. థ్యాంక్ యూ. లక్ష్మమ్మ సాంగ్ కంచె రేగి తీపి అన్న అనుపమ చూస్తే లక్ష్మమ్మ గుర్తొస్తుంది అన్నావు. హలో ఇది ఏదైనా ఒకటే అదే వాడాలి. మీ ఇష్టం, మీరు ఏదో మీరు పాడమంటున్నాం. సరే అదే సినిమా పాట ఇప్పుడే బయట పెడతలేము కానీ అది పాడలే. కంచెరేగి తీపి ఓలే
కంచెరేగి తీపివోలే లచ్చు నీ కంఠమెంత మధురమేవో లచ్చు పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత సక్కని రూపమేవో లచ్చువమ్మ మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టు చేరును నీ అల్లరిని ఆలేగదూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నువ్వు పాట వాడితే పూత పడుతుంది లచ్చువమ్మా కోగల ఆననం సగానో కోడి కూత కుందులేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి ముచ్చటొలుక ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో పొడయండ నీ మెడనారమైతది లక్ష్మమ్మ నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులై తోడేళ్ళు సాధు జీవులైతై దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మా ఏరువాకని అయిపోయింది మొత్తం మాట కొత్త కట్ చేసిన ఎరువాకని సేత జల్లితే సాల్లువారని గింజలుండవు నీ ప్రేమ నెరిగినవేమ పక్షులు పాలకంకుల తుంచి మేయవు నీ చెమట సుక్కలు రాలుతుంటే సమస్త ప్రపంచము దాగి ఉంది చెమటలోనే సినిమా అయినా ఏదైనా ప్రతి లైట్ బాయ్ మొదలుకొని ప్రతి శ్రమ చేసే వాళ్ళను ఎవరైతే శ్రమను గౌరవిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చువమ్మో సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసినందుకు, చాలా అద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా ఒక్కసారి గోరేటి వెంకన్న గారి కోసం చప్పట్లండి ప్లీజ్. అండ్ అలానే వేణు ఊడుగుల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. నీది నాది ఓకే కదా, విరాట పర్వం లాంటి డిఫరెంట్ సినిమాల్ని మనకు అందించినటువంటి వేణు ఊడుగుల గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాం.
ఇక్కడికి హలో మీడియా అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ నమస్తే అండి. మనిషికి జీవితంలో ఏది అవసరం? ఒకటి తనని తాను గుర్తింపు పొందటమా, లేకపోతే సమాజం చేత గుర్తించబడటమా? ఈ తాత్విక సంఘర్షణే ఈ కథకి మూలం. కూతురు తన ఆత్మగౌరవం కోసం కూతురు, సామాజిక గౌరవం కోసము తండ్రి. ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్యలో జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్యలో జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మగౌరవం గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చర్చకు పెడుతుంది. ఈ సినిమా డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హోప్ని క్రియేట్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. చాలా డీసెంట్ ఫిలిం ఇది. ఎందుకంటే ఈ కథ అంటే జగనన్న నాకు ఒక 15 years బ్యాక్ నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గోరెట్ వెంకన్న ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటి నుంచి నాకు ఆయనతోని ఒక రిలేషన్ ఉంది. మంచి సినిమా చేయాలి, మంచి సినిమాలు తీసే ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా యారో సినిమా ఉండాలి అని ఆయన చాలా తపన పడుతుండేవాడు. ఒక ప్యాషన్ కనిపిస్తుండేది. స్టోరీ ఇంపార్టెంట్, డబ్బుల గురించి తర్వాత సినిమా, మంచి సినిమా తీద్దామని ఆయన ఎప్పుడు తపన పడుతుండేవాడు. ఈరోజు ఈ సినిమాతోని మీ అందరి ముందుకి జగనన్న ఈ సినిమాతోని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బద్రి చాలా అద్భుతంగా కథ రాశాడు. ఎంఎస్ఆర్ గారు ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ దీనికి స్క్రీన్ ప్లే రాశారు. అండ్ ఒక ఇద్దరు మనుషులు లేకపోతే ఈ సినిమా లేదు. ఒకటి అనుపమ అండ్ నరేష్ సార్. నిజంగా మీరు ఫాదర్ ఆఫ్ సినిమా అండి, ఫాదర్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా బాగా యాక్ట్ చేశారు. అనుపమ ఇట్లా సినిమాలో ఆవిడ కనిపిస్తే చాలు, ఇట్లా ఒక 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 బ్రైట్నెస్, ఒక వెలుగు కనిపించింది. ఈ సినిమా మీరు చాలా అద్భుతంగా చేశారు, మీరు క్యారీ చేశారు. ఆ సినిమా సోల్ని మీరు ఇద్దరు క్యారీ చేశారు. అండ్ తరుణ్ భాస్కర్ లేరు ఇక్కడ, నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన 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 యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ మీరు స్క్రీన్ మీద చూడాలి, చాలా అద్భుతంగా చేశారు. అండ్ మా వెంకన్న, గోరెట్ వెంకన్న, సో నాకు ఈజ్ లైక్ మై డాడ్, ఫాదర్ లాగా. నాకు ఆల్మోస్ట్ నన్ను చాలా కాలం నుంచి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. అంటే నా పోయిటరీని కానీ నా జర్నీలో వెంకన్న ఎప్పుడూ ఉంటాడు. అండ్ సురేష్ బొబ్బిలి చాలా మేజర్ రోల్ని పోషించాడు. అద్భుతమైన సాంగ్స్, మ్యూజిక్తోని అద్భుతంగా సీన్స్ని ఎలివేట్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా మీరు చూస్తారు, అద్భుతంగా చేశారు శ్యామ్. అండ్ మా అఖిల్ స్వామి బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇది నాకు హ్యాపీ ఏంటంటే అఖిల్ నీకు ఓకేనా అన్నప్పుడు ఓకే అన్నా అని బద్రి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అనుపమ గారి పక్కన అతను చేస్తున్నాడు, కొంచెం నీకు కూడా ఎలివేషన్ ఇస్తుంది మీడియా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ కదా, ఇంకా చాలా ఉంది మాట్లాడుకునేది. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీ అంతా చూసే సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. అండ్ మంచి విలువలు ఉన్న సినిమా ఇది.
ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి డిఓపిని అండ్ అలానే సురేష్ బొబ్బిలి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎంఎస్ఆర్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అఖిల్ రాజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరీటి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ జగన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మా డైరెక్టర్ భద్రప్ప గాజుల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, సో క్రేజీ కళ్యాణంని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ భద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే గోరేటి వెంకన్న గారిని కూడా సాధారణంగా మరొకసారి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి ఒక గ్రూప్ ఫోటో కోసం. అండ్ అలానే మా బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కీర్తిగా మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే మా నవరసరాయ నరేష్ విజయ్ కృష్ణ గారిని మరొకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పర్వతాలుగా మనందరినీ మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతూ ఉన్నారు మా నరేష్ విజయ్ కృష్ణ గారు, ఆర్ హీరో. ఎస్ అన్న గ్రూప్ పిక్చర్. మౌనిక గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలానే లక్ష్మి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సునందిని గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. గ్రూప్ ఫర్ ఛానల్స్ ఆల్సో అండి, ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్. ఇప్పుడు ఓకే, సో ముందుగా మా డైరెక్టర్ భద్రప్ప గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. కాదు అంటే సినిమా తీయడం చాలా ఈజీ అనుకుంటా, ఇది స్టేజ్ మీద మాట్లాడడం కంటే. వామ్మో చాలా భయంగా ఉంది. ఎనీవే, మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీడియా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి పిలవగానే వచ్చిన నందిని రెడ్డి, మన ఇండస్ట్రీ బంగారం నందిని రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆమె చేతుల మీదుగా నా సినిమా టీజర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమా చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడి మన ఎంఎస్ఆర్ గారితో ఊరికే సరదాగా కథ షేర్ చేస్తే, అరే ఇది చాలా బాగుంది, మన వేణన్నతోని ఇంకా జగనన్నతోని చెప్పి ఇది ఎట్లయినా సినిమా చేద్దాం, బాగుంది కథ అంటే అక్కడ మొదలు పెట్టినాము. దాని తర్వాత కథ అందరు కూర్చోబెట్టి చెప్పిన వెంటనే మన వేణన్న 3 పేర్లు చెప్పిండు. ఈ కథకి అంటే కథ చాలా బాగుంది, ఈ కథకి కరెక్ట్ ఆర్టిస్టులు పడితే బాగొస్తుంది సినిమా అని ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పిండు తండ్రి పాత్ర కోసము.
తర్వాత అనుపమ, తరుణ్ భాస్కర్ అండ్ అఖిల్ని తర్వాత సజెస్ట్ చేసినాము, అంటే అఖిల్ కోసం వేరే క్యారెక్టర్ అది. సో ఈ ముగ్గురు పేర్లు వినగానే ఫస్ట్ సినిమా నేను ఏం తీయలే, ఇప్పుడే వీళ్ళ పేర్లు చెప్పారు, వీళ్ళు అసలు ఒప్పుకుంటారా లేదా, ఇలా కథ చెప్తే అసలు కథ అంటే చెప్పే అవకాశం ఇస్తారా లేదా అని కూడా ఉండే. ఎనీవే ఇంకా వాళ్ళు మాట్లాడి సెట్ చేసిరు. పోయి కథ చెప్తే అంటే కథ చెప్పడానికి పోయినప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఒప్పుకోరో, కానీ వాళ్ళతో ఒక ఫోటో అయితే దొరుకుతుంది. సో అట్లా అని పోయి కథ చెప్పిన. ఫస్ట్ నరేష్ సార్ గారికి నరేట్ చేసిన. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా అందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిరు, ఒక్క బాలరాజ్ తప్ప. బాలరాజ్ కోసము ఒక 3-4 సిట్టింగ్లు వేయాల్సి వచ్చింది. సో యా, అంటే ఈ కథను నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేసిరు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంత మంచి యాక్టర్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళని హ్యాండిల్ చేయడము, ఇంత బడ్జెట్లు, ఇంత సినిమా, ఇంత ప్రొడక్షను, అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ముందేమి తీసింది లేదు. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే అండి, ఇంకా టీజర్ కాబట్టి నేను కథ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. ఈ సినిమాలో పాత్రలు మాత్రం మన ఇంటి చుట్టుపక్కల మనం డైలీ చూసే పాత్రలు, మన నిజ జీవితంలో కనిపించే పాత్రలు, వాటితో ఈ కథ రూపొందించడం జరిగింది. అంటే ఈ సినిమాలో నవ్వులతో పాటు మనసుకి హత్తుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరి నాగవల్లి, మనందరి నిత్య, మన కృష్ణవేణి, మా అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడులాగా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మాట్లాడడానికి, బికాస్ ఇది ఒక టీజర్ లాంచ్ కదా. అంటే ఇంకా నాకు మాట్లాడడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్రేజీ కళ్యాణం గురించి కదా, చాలా క్రేజీగా మాట్లాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎంటైర్ టీమ్కి చాలా 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 థ్యాంక్స్ అందరికీ. బికాజ్ వాళ్ళు నా గుడ్ డేస్ చూశారు, బ్యాడ్ డేస్ కూడా చూశారు, అండ్ నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. సో పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నందిని మ్యామ్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ కుటీ క్యూట్ స్వీట్ ఫిల్మ్. అండ్ సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే, ఎందుకో తెలియదు. ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రిది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐ యామ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. నేను చాలా సినిమాలకి పనిచేస్తాను, కానీ లైక్ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ బద్రి ఏంటంటే ఇది నా ఫిల్మ్ కదా, ఇది నేను రాశాను కదా, ఇట్లాగే అవ్వాలని బద్రికి ఎప్పుడు ఉండదు.
అంటే సినిమాకి ఇది కరెక్ట్. మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే వీ హ్యావ్ అ డిస్కషన్, అ డిబేట్, అప్పుడప్పుడు అగ్రిమెంట్స్ ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటుంది, కానీ హీల్ యాక్సెప్ట్ ఇట్. అంటే దాన్ని లాజికల్గా కూర్చుని మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ మైండ్. నాట్ జస్ట్ బద్రి, ఐ షుడ్ టాక్ అబౌట్ జగన్ గారు ఆల్సో. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్, అంటే మాకేమైనా కన్సర్న్ ఉందంటే దాన్ని డిస్కస్ చేసి అర్థం చేసుకుని, ఇదంతా మనం చెప్పేది ఒక సినిమా మంచి కోసం అని చేయడం, అర్థం చేసుకుని దాన్ని అలా మోడిఫై చేయడం అన్నది అసలు అప్పుడప్పుడు జరగదు. స్పెషలీ ఒక అమ్మాయి చెప్పినప్పుడు అయితే కొంచెం డిఫికల్టే, కానీ అదంతా రెస్పెక్ట్ చేసుకుని అలా చేసినందుకు ఈవెన్ జగన్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బోత్. అండ్ ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా లక్కీ చామ్, అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీ డిడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది, అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది, కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ, ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దాట్ వే. మోనికా అండ్ అఖిల్. నేను అఖిల్ గురించి చెప్పాలి అంటే, నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు, ఆయన చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఐమ్ లైక్ ఓకే, మీకు ఎవరు ఇష్టం అంటే అది పర్లేదు. బట్ హీఈస్ లైక్ ఎఫర్ట్లెస్లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం కానీ అది. దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా, యా. సో దాని తర్వాత అది రిలీజ్ అయింది, నేను సినిమా చూడలేదు, ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ డెఫినెట్లీ వాచ్. బట్ హీస్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, హీ హాస్ అ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు, వీ హ్యావ్ అ వెరీ నైస్ సీన్ ఇన్ ద ఫిల్మ్. ఓ మై గాడ్, ఇస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. సో ఇట్స్ అ వెరీ క్యూట్ సీన్. అండ్ తరుణ్ ఇస్ నాట్ హియర్. యాక్చువల్లీ నాకు సినిమా చెప్పినప్పుడు నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే, వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువల్లీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్, ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాజ్ లుకింగ్ గుడ్, అంటే క్రెడిట్స్ గోస్ టు హిమ్. అండ్ సురేష్ గారు, ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూశాను, అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు, క్రేజీ ఉంది, లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు, అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ, ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. We wish all the very best for Crazy Kalyanam. We are eagerly waiting for your wonderful performance on screen. Yes, one of the finest actors of Indian Telugu cinema. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి versatile actor నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ పర్వతాలు మా హీరో. నేను వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికేయ సోదరులకి, ఫ్రెండ్స్కి, యూనిట్కి, అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే,
జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి అందుకనే మనం సమోసాలు టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ అ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు, ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు. ఆ స్పీచ్ ఆగట్ల. విద్యాసాగర్ రావుకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు హెలికాప్టర్ గాల్లో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరు పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి ఇవాళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ 6 అండి సినిమాకి. టీజర్ కానీ అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ. ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడుగల గారు. వేణుడుగల ఎవరు వస్తారంటే ఆఫీసులో కూర్చొని ఒక టీషర్ట్ షార్ట్స్ వేసుకొచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి, 55 ఏళ్ళ అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పట్టింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టరు 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా, ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా, నాకే కాదు అనుపమకి పేరు పేరున. నిజంగా ఆ స్క్రిప్టు అంత పవర్ ఉందండి. మా డైరెక్టర్ గురించి ముందు నేను చెప్పాలి. ఈయన ఒక డైరెక్టర్ కదండి, కార్పెంటర్ కూడా. స్క్రూ డ్రైవర్ సుత్తి పట్టుకొని వస్తాడు ఆయన. దాన్ని బిగించి 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 పైన కొంచెం మొల ఉంటుంది, దాన్ని కొట్టి నీట్ చేసి వదిలిపెట్టాడండి ప్రొడ్యూసర్ గారండి. నిజంగా జగన్ గారు లవ్ యూ అండి. మీ ప్యాషన్ ఏమంటే ఇది చిన్న సినిమా, లిటిల్ సినిమా అనింది. ఎందుకనిందంటే ఇంతింతై అంతంతై అండి. ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. కాంప్రమైజ్ అవ్వద్దన్నా కూర్చునేవాడండి. హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి గ్రామానికి కూర్చుని రాత్రుల్లో 2 అయినా ఉండి ఇంకొక షెడ్యూల్ పెడదామన్నా, చేద్దామన్నా. నిజంగా అండి దాని రిజల్ట్ అండి వీళ్ళిద్దరండి.
హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికండి. గోరెటెంకన్ గారు లవ్ యూ అండి, మీరు ప్రాణం పోశారు మీరు అందరూ కూడా ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే రైటర్ గారు మా ఎంఎస్ఆర్ గారు, మన సురేష్ బొబ్బిలి, పేరునండి, శ్యామ్. ఇంక అది నేను ఎక్కువ మాట్లాడలేను, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ సినిమా గురించి 4 ముఖ్యాలు చెప్తారండి. ఇంటింటి రామాయణం అంటారండి. ప్రతి ఇంట్లో పక్కింట్లో ఏం జరగాలని చూడని ఆశ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చూడడం చాలా కష్టం, కాంపౌండ్ అలా ఉండే. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసాయి కాబట్టి పక్క విండోలో చిన్న డ్రామా జరిగినా, రొమాన్స్ జరిగినా, ఓ కొట్లాట జరిగినా చూడడం చాలా ఈజీ అయిపోయింది. పక్కింట్లో చూడడం అనేది సహజం అండి. అది ఈ సినిమా అండి, నేను ప్రతి సినిమాకి చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సినిమా కాదు, కొన్ని సినిమాలకి రెఫరెన్స్ అండి ఈ సినిమా. జనం ఎంటర్టైన్ చేస్తామంటే నమ్మట్లేదండి. రియల్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్, ఇన్ని కలిపితే ఈ సినిమా అండి. అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. 4th ఫిల్మా 3rd ఫిల్మా? 3rd film, sir. ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాజ్ కాంపిటీషన్ అండ్ ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గూస్ పింపుల్స్ వెయిటింగ్, మజిల్స్ కూడా చూపిస్తున్నా. కొంచెం అవసరం అమ్మా. తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా, నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటుంది. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్, లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్, నేను పెద్ద ఫ్యాన్ అండి. రియలీ ఈ క్యారెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ డిడ్ ఇట్ అమ్మా. వి ఆల్ థ్యాంక్ యూ. అండ్ పేరున ఒక్కొక్క ఆర్టిస్ట్ చెప్తారండి. శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ ఎందుకు తీస్తున్నా అంటారండి, టోటల్ డిఫరెంట్ జానర్ కాదు, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ అనేది ఒక రెఫరెన్స్ సినిమా అండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకోండి, శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ అండి. ఈ సినిమా అలాగా ప్రతి క్యారెక్టర్ అండి, ప్రతి క్యారెక్టర్, ఇది తక్కువైంది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ ఇక్కడ సునంద కానీ, మౌనిక్ కానీ, లక్ష్మీకాంత్, ఎవరన్నా పేరుని చెప్తున్నానండి, ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గదండి దీంట్లో. దట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఇంతకన్నా నేను మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తానండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐఎమ్ సేయింగ్ టుడే అండి. ఒక సీన్ చెప్పాడండి, నవరసాలు అని ఒక సీన్ చెప్పాడండి. 4.5 minutes సీన్ అండి, నవరసాలు అనే సీన్ చెప్పాడు. నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి చెమటలు వస్తూనే ఉన్నాయి సీన్ అనుకుంటే. నైట్ 10:30 మార్నింగ్ చేస్తున్నామంటే నైట్ వెళ్ళి యూట్యూబ్లో నవరసాలను కొడితే ఎక్కడ రెఫరెన్స్ దొరకట్లేదండి. యూ కెన్ చెక్. 10:30 ఫోన్ చేశాను, నవరసాలు ఎక్కడ రెఫరెన్స్ లేదు బద్రి అంటే, మీరే రెఫరెన్స్ అన్నాడు. నాకే ఇది రెఫరెన్స్, నేను ఎట్లా రెఫరెన్స్ అవుతా అన్నా. మార్నింగ్ అండి 2 hours ప్రిపేర్ అయ్యి, నైట్ ప్రిపేర్ అయ్యి 11:30 ఫోన్ చేసి, ఒక చిన్న, మీకు అర్థమవుతుంది అది చూస్తే, ఒక పోస్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎమోషన్ కోసం. ఒక క్యారెక్టర్ 1000 మంది మధ్యన 1/2 ఎకరంలో ఒకటే షాట్లో, కెమెరా కూడా అండి, హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా అండి, శ్యామ్ గారు తిరుగుతూ క్లైమాక్స్ ముందే లేదండి. మార్నింగ్ వచ్చేసారండి, 1 hour లేట్ ఉందంటే ఐఎమ్ మెథడ్ యాక్టర్, నేను కాదంట్లా, గాలి దిగినట్టు దిగిపోయిందండి. దాన్ని మళ్ళీ పంప్ చేసుకొని సింగిల్ రిహార్సల్ అండ్ టేక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరామ్యాన్, డైరెక్టర్ అండి. ఒకటే షాట్ అండి. ఆ షాట్ అయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు, నాకేం తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది. ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు. ఒక ఏడుపు అంటే ఎమోషన్ని ఓర్చుకుంటే, ఒక మెథడ్ యాక్టర్కి నాకు ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ అండి. తెలియకుండా పారిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాను, బాగుండదని
వెక్కి 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 ఏడ్చానండి. ఒక 2 minutes 3 minutes ఏడుస్తూనే ఉన్నా. తర్వాత కఫం వచ్చిందండి, లోపల నుంచి కఫం వచ్చింది. ఐ హ్యాడ్ టు వామిట్. ఇది నేను రికవర్ అవ్వడానికి 2-3 hours పట్టిందండి. నా గ్యాప్ అడిగాను. అంటే దిస్ ఈజ్ ఒక సీన్ అండి. ఎలాంటి సీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఇట్ ఈస్ అ రెఫరెన్స్. అనుపమ కానీ, అఖిల్ కానీ, తరుణ్ మాస్ పేరునండి అమేజింగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా అదే సినిమా గురించి మాట్లాడలేదండి. నిజంగా బ్లెస్డ్. మా ఇంటి బంగారం, సింగీతం, ఇవన్నీ లైన్ తీసుకోండి మీరు, వరుస హిట్లు కొట్టామండి. మొన్న లెనిన్ వరకు కూడా, అది కూడా కన్విన్సింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. మరొకటి లైన్లో ఉందండి, ఇది క్రేజీ కళ్యాణం అండి. నేను ఇంకా అందరు చాలా చెప్పాలి, చాలా ప్రతి వాళ్ళు సురేష్ బాబు గురించి, కిరీటి గురించి, ప్రతి గురించి అండి. ఎవ్రీబడి బికేమ్ అ ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్ అండి. ఒక మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం. ఖచ్చితంగా ఇదే మెమరీ మీకు కూడా కన్వే అవుతుందండి ఆడియన్స్కి. నేను 100% గ్యారంటీతో చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఎవరు లాస్ట్ చెప్తున్నానండి, మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అండి ఎవరు అంటే, దేనికేని అడిగా. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ క్రేజీ కళ్యాణ్ ఎప్పుడే చూశాడు. ఏంటి సార్ ఆ ఫిలిము, ఏంటి సార్ ఎమోషన్స్, ఏంటి సార్ ఎంటర్టైన్మెంట్ అంటుంటే, అనుపమ మా గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. 8 నిమిషాలు మాట్లాడండి ఫోన్లో. నేను ఎప్పుడు నా గురించి మాట్లాడే ఎవరి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇది మేము మా సినిమా గురించి చెప్తున్నట్టు ఉంటుందండి. అందుకనే ఇవాళ నందిని రెడ్డి గారు రావాలనుకున్నాం, మేము చేసాం. ఎంత పెద్ద మీరు అందరు కూడా ఇవాళ 2 ప్రెస్ మీట్లు ఉన్నా కూడా మరీ గౌరవించి పాపం ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ పేరునండి, నరేంద్రకి అందరికి కూడా. సురేష్ కొండేటి గారు బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడో కాంట్రవర్సీ వస్తే కానీ ఆయన లేవడాయన, లేకపోతే ఎనివే లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫస్ట్ 6 అండి, చాలా చూస్తారు. విల్ హిట్ అ సెంచురీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. అనుపమ గారిని, నరేష్ గారిని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అండ్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అఖిల్ గారు ఆల్సో ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ ఓన్లీ జర్నలిస్టులు, మీడియా పర్సన్స్ కాకుండా మిగతా ఎవరైనా ఉంటే ప్లీజ్ క్లియర్ చేయండి. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. బ్యాక్ వెళ్ళి కూర్చోండి. ఈ సీట్స్ ఓన్లీ జర్నలిస్ట్ కోసం ఫ్రీ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. నరేష్ గారు, అనుపమ గారు ప్లీజ్. అనుపమ గారు హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. అనుపమ గారు ఫ్యాబులస్ యాక్టర్ మీరు. ఆన్లో ఉందా? యా ఫ్యాబులస్ యాక్టర్ మీరు. వెనెవర్ మీ నుంచి కాదు, వెనెవర్ మీ నుంచి ఒక 2 minutes అండి, మన వాళ్ళు ఒక 2 minutes అండి, Q&A జరుగుతుంది. వెనెవర్ మీ నుంచి ఏదన్నా ఒక ఫిల్మ్ వస్తుందంటే డెఫినెట్లీ ఏదో సమ్ సబ్స్టెన్స్ ఉందని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్, అది నిజం.
అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్గా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వీ డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది, బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ ఆమ్ ఇన్ అ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి, మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిందని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుపమ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీ ఈజ్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు, స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారు, నేను అడగలేనని నేర్చుకున్నది ఏంటి అనుపమ గారి దగ్గర? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజువేడ్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈస్ వెరీ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా? హ్యాపీ అనిపించింది స్వామి, ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజువేడ్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తాం ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు లుక్లో ఫోటో కనిపించింది. ఏంటది? అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలు ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి, అది నా బర్త్డేకి. ఐ థింక్ 4x6 ఎంతో. అది ఎవరు చూసినా ఏంటి రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్, ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ మెనీ పీపుల్ హవ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ ఇది. అది ఇందాక మాట్లాడినప్పుడు అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల గారు మా వైఫ్, ఓకే మీకు ఒక కెరియర్ ఇచ్చిన జంజాల గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు? పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే, ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి. గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. సార్, హలో సార్, మీరు ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నిటి మీద కూడా చాలా కాన్ఫిడెంట్ స్పీచ్ ఇస్తున్నారు. అంటే అది రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే ఈ ఏడాది అలాంటి స్క్రిప్ట్లు మీకు లభించినాయా? పైగా రెఫరెన్స్ అని చాలా పెద్ద మాట వాడారు ఇలాంటి స్క్రిప్ట్కి. ఏంటి అంటే
ఈ ఏడాదే అలా మీకు కుదిరిని అనుకోవచ్చా ఎట్లాగా? ఒకటండి, ఇది వెరీ నైస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. నాదే కాదండి, జనరల్గా నేను చెప్తున్నాను కదా, ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ చేంజింగ్. దెర్ ఇస్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద ఫిల్మ్స్ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అండి. ఫేస్ ఆఫ్ అంటే మీకు తెలుసు, దర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. ఈ టైంలో నా అదృష్టం దట్ యంగ్ డైరెక్టర్స్ బద్రి లాంటి వాళ్ళు వచ్చి, అంటే ప్రతి జనరేషన్ 10 years అండి ఒక మార్పు వస్తూ ఉంటుంది ఆడియన్స్లో. దానికి అనుగుణంగా ఆ జనరేషన్ డైరెక్టర్స్ వస్తారండి. సో ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరు కూడా నా మీద పెట్టిన నమ్మకం, నరేష్ గారే ఈ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా లీడ్ రోల్ కానివ్వండి, ఒక కీ రోల్ కానివ్వండి, ఏం నిలబెడతాడు ఈ సినిమాని అనేది నిజంగా అండి భగవంతుని ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, అది గురుగారు జంజాల గారి ఆశీర్వాదం అండి. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఇంకా నమ్మి ఇవాళ ఈ టైప్ ఆఫ్ లీడ్ రోల్స్లో అలా ఇస్తున్నారు కదండి. దట్ ఈస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ అండి. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ఏబుల్ టు అడాప్ట్ టు దట్ టైమ్స్, దీస్ టైమ్స్ అండ్ వీళ్ళకండి. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నేను హీరోగా ఒక 100 చిత్రాలు చేసుంటాను. అవన్నీ కూడా సమ్ టైమ్ లిటిల్ లేటర్ ఐ గాట్ బోర్డ్ అండి. ఇదే ఫైట్స్, ఇదే సాంగ్స్, సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడి నుంచి నా అదృష్టం జంజాల గారితో శ్రీవారికి ప్రేమలో ఇట్లా పడ్డామండి. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా, అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకున్నది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయినానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి రైటర్, డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున రైటర్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్నా కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా, ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతానంటే, నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ బీజేపీ, సంఘాలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాను, జీవితాంతం నేను సంఘాలోనే ఉంటాను. ఐడియాలజీస్ అపార్ట్, వీఆర్ ఆల్ ఫిలిం పీపుల్ అండ్ వి లవ్ అవర్ నేషన్. ఈ యొక్క గ్రామాలకు తిరిగానండి, పాదయాత్రలు చేశాను, స్లమ్స్లో పడుకున్నాను. కాబట్టి పీపుల్ కనెక్ట్ ఎక్కువ అండి. బహుశా నేను సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఏజ్లో కూడా అదే నేను అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ కుడ్ గ్రాస్ప్ ద పల్స్ అండ్ టేక్ ద క్యారెక్టర్స్. ఇది సినిమా కనెక్టెడ్ అండి. బట్ నేనేమంటానంటానండి, వెన్ యు ఆర్ పాపులర్, వెన్ యూ స్టడీ సర్టన్ థింగ్స్. ఐఎమ్ స్టడీయింగ్ ఒక ఎలక్షన్స్ కానీ ఒక మూవ్మెంట్ కానీ స్టడీ చేస్తానండి. ప్రతి స్టడీ చేస్తాను నేను. నా ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడనండి. నా క్యారవన్లో కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఐ వాచ్ సోషల్ మీడియా, ఐఎమ్ అబ్జర్వింగ్ ద మూమెంట్ డిఫరెన్స్. సో దాని మీద ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇంటలెక్చువల్ నాట్, బట్ నేను నా స్పందన చెప్పాలి. అది 10 మందికి. మొన్న ఎథనాల్ పెట్రోల్ వచ్చింది, ఐ స్పోక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ వెల్ పబ్లిష్డ్. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటున్నాం, సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, పారితోషికం ఓకే, బట్ ఒక సోషల్ కాన్షియస్ అనేది ప్రతి యాక్టర్కి ఉండాలని నేను నమ్ముతున్నానండి. నా వంతు నేను చేస్తాను. నరేష్ గారు, సార్ ఇందాక మీరు మాట్లాడుతూ 300 పైన సినిమాలు చేసిన మీరు ఈ నరేషన్ విన్నాక, ఈ క్యారెక్టరైజేషన్ విన్నాక కొంచెం చోట్ల పట్టినాయి, ఎలా చేయాలని భయం వేసింది అన్నారు. సో రీసెంట్గా కూడా మీరు ఫాదర్ క్యారెక్టర్ అంటే మీకు కేక్ వాక్, దివానాలో కూడా చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. సో మీకు అంత ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి, లైక్ ఈ క్యారెక్టర్ సంబంధించి మీరు అన్నట్టు ఇందాక? బేసిక్ అండి, దిస్ ఈజ్ ద
లీడ్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, థీమాటిక్ లీడ్ రోల్, యంగ్ లీడ్ ఆఫ్ కోర్స్ ఒకరు వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఒకటండి, ఆ స్క్రిప్ట్లో ఎమోషన్స్ ఉన్నాయి చూశారు, ఆ క్యారెక్టర్స్ మధ్యన ఎమోషన్స్ ఉన్నాయి, నాకు అఖిల్ మధ్యన అమేజింగ్ సీన్. నేను చెప్తే మీకు చూస్తే అర్థమవుతుంది. అనుపమ నాకు ఆఫ్ కోర్స్, తరుణ్కి నాకు మధ్యన ఈ ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. ప్రతి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇది ఎక్కడో వీడితో నాకు తగిలింది, దీంతో ఈ గొడవ అయింది అనేది గుర్తొస్తుందండి. వీటిని హైలీ ఎమోషనల్, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాం, 100, మళ్ళీ ఎథనాల్ మాటకు వస్తున్నాను, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాను కదా. ఈ స్క్రిప్ట్ ఇస్ హై ఆక్టైన్ స్క్రిప్ట్ అండి. ఇది ఎంత, అది రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్ అండి. ఈ రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్తానంటే, ఎంత హిలేరియస్గా నవ్వుతుంటారో అంత ఎమోషనల్గా వెళ్తుంటారు. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. దీంట్లో ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అది నేను జన్మలో ఇలాంటి క్యారెక్టర్ నాకు పడుతుందని నేను ఊహించలేదండి. థ్యాంక్స్ టు బద్రి, థ్యాంక్స్ టు జగన్. ఈ క్యారెక్టర్ తర్వాత నేను ఏం చేయాలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే ఐ షుడ్ డిసప్పాయింట్ ద మీడియా ఆర్ ది ఆడియన్స్. అనుపమ గారు, మీ కెరీర్లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు, అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. పరదా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ థియేటర్కల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసే అలాంటి మూమెంట్. అది ఎంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. సో అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్, అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే. అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా. నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు అమ్మా ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకెప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని, బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా, అది మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది, అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి, మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. జగన్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డెబ్యూ ఎవరికైనా, ఏ డెబ్యూటెంట్కైనా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. లైక్ యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, మీకు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో మీ ఫస్ట్ సినిమా విందు భోజనం కోవిడ్ వల్ల ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే సో ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నరేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సో అందుకని థియేట్రికల్గా మీ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్లు కానీ అది కానీ పెట్టారు, కాంప్రమైజ్ అవ్వకుండా. లేదు, ఇది అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినా. ఈవెన్ విందు భోజనం కూడా ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినాం. చాలా బాగా థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ వచ్చింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్నాం. అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. దీనికి నాకు పెద్ద స్టార్లు పడడం నా అదృష్టం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అంతే నాకు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్ గారు,
కంగ్రాచులేషన్స్ Sir, thank అండి. you, sir. చాలా గొప్ప టీంని సెట్ చేశారు. Sir, thank వెటరన్ you. యాక్టర్ నరేష్ గారు, మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్, స్టార్ అఖిల్ రాజ్ అండ్ సురేష్ బాబు లాంటి ఫంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాడ్ ఏజెన్సీ నుంచి తర్వాత ఈ ప్రయాణంలో అసలు సినిమా వైపుకి వచ్చింది సినిమా మీద ఇంట్రెస్టా, లేకపోతే బద్రికి డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామన్నా, లేకపోతే బద్రి కథ విని పడిపోయారా, ఏం జరిగింది? సార్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి సార్, సినిమా పిచ్చోని. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతా సార్. ఒక్కో రోజు 3 సినిమాలు 4 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఫ్రైడే కంటిన్యూగా. ఆ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతా, సినిమాలు అంతా పిచ్చి, చిన్నప్పటి నుంచి పిచ్చి. తర్వాత నాకు ఒక 25 ఇయర్స్ నుంచి మీకు ఆనల్గురు చంద్రసిద్ధార్థ మదన్ గారు తెలుసు కదండి, వాళ్ళు 25 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ అండి. తర్వాత వేణుడుగుల గారు 15 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్. అట్లా గోరెట్టి ఎంకన్న నా చిన్నప్పటి నుంచి. అట్లా సినిమా వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అది లోపట ఉన్నది. సో ఈ 25 ఇయర్స్ యాడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నా, సాంగ్స్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ క్యాంపెయిన్స్, ప్రైవేటు కార్పొరేట్ క్యాంపెయిన్ చేస్తున్న యాడ్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం విందు భోజనం ఫస్ట్ నేను అఖిల్ని హీరోగా లాంచ్ చేసినండి. ఫస్ట్ మీద, సెకండ్ ఇదండి. ఓకే, అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్గా మీకు చెప్పాలంటే ఇంతమంది యాక్టర్స్ని కాంబినేషన్ పెట్టి చేశారు కదా, ఈ సినిమా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి స్పీకింగ్ సో హై. నరేష్ గారు కానీ, అనుపమ గారు, తరుణ్ భాస్కర్, అఖిల్, ప్రతి ఒక్కరండి. తర్వాత సురేష్ బాబులేమో ఆల్రెడీ ఏజెన్సీకి నాకు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తుండు. బద్రి కూడా నాకు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్, అది ఎప్పటి నుంచో నాతో వర్క్ చేస్తుండు బద్రి. యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, తర్వాత డాక్యుమెంటరీస్, సాంగ్స్, అట్లా చాలా ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది. ఆ జర్నీలో నాకు చెప్తుండే కథలు, తీద్దాం అనుకుంటుంటే ఇది ఇట్లా కుదిరిందండి. ఇది గ్రేట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సూపర్ హిట్ కావాలి. సరే, నరేష్ గారు చూడని హిట్లు కావు, ఆయనకి తెలియని జైత్రయాత్రలు కావు, కానీ బట్ ఆల్ ది రెస్ట్ నీడ్స్ ఇట్. మీరేంటి అంత గొప్ప స్క్రిప్ట్ చెప్పారండి, ఆయన రిఫరెన్స్ స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు. మీ స్క్రిప్ట్ మీద మీరు కామెంట్ చేసుకోవాలంటే, ధైర్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు కొంచెం ఇమాజినేషన్ తక్కువ అండి, అని అబ్జర్వేషన్ ఎక్కువ. సో నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్స్. ఫెంటాస్టిక్. బాలరాజు నేను కాదు. సో నేను అంటే పెరుగుతూ చుట్టుపక్కల చూస్తూ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో, అంటే ఆ న్యూయాన్సెస్తో, అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో రాసుకున్న కథ అండి. సో అందుకు అట్లా మంచిగా కుదిరింది. సో ఎందుకంటే ఈ ఫిలింకి వేరే ఫిలిం రెఫరెన్స్ లేదు. అరే ఈ సినిమాని అట్లా తీయాలి, ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టాలి, ఇంత ఎమోషన్ పెట్టాలి, ఈ స్కేల్లో తీయాలి, ఇట్లా ఏం లేదు. నిజ జీవితంలో జరిగే సంఘటనల నుంచే, ఆ ఎమోషన్స్ నుంచే, ఆ క్యారెక్టర్స్ నుంచి వచ్చే హ్యూమరే రియలిస్టిక్గా. అంటే ఈ మధ్య అందరూ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి చేసాము అని కొన్ని సినిమాల గురించి చెప్తున్నారు. ఇవి రియల్ ఇన్సిడెంట్స్ లేదు, రియల్ అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేవే కాదు, ఇమాజినేషన్ లేదు, ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏనో మాట అన్నారు కదా ఇందాక. అవునండి, అంటే అంతా ఒకటే కథని ఒకటే దగ్గర చూడం కదా. సో చిన్నప్పటి నుంచి రకరకాల క్యారెక్టర్లను చూసి అట్లా నా సబ్ కాన్షియస్లో ఫామ్ అయి ఉంటుంది కదా స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ డీటెయిల్స్, క్యారెక్టర్ ఆర్క్స్. సో ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రిప్ట్ని అంత అప్రిషియేట్ చేసిరని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఏంటంటే ఇదేదో ఊహించుకుని రాసిన కథలు కాదు, మన చుట్టూ జరిగే కథలన్నింటినీ మీ ముందు పెట్టావు అంటున్నాడు ఆయన. అదే అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బద్రి గారు. పెద్ద హిట్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన అప్పుడు తర్వాత ఇంకా చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వడానికి ఆయన కూడా మారల్ బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సురేష్ బొబ్లీ. సార్ డైరెక్టర్ గారు సార్ టీజర్ చూస్తే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమైనా బ్లెండ్ అయి ఉంటాయి కథలో? ఫ్యామిలీ ఎమోషన్స్ అండి, ఎంటర్టైన్మెంట్తో పాటు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలోనే ఆ ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంటుందండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. సో అట్లా ఎంటర్టైన్మెంట్తో పాటు 100% ఎమోషన్స్తో కూడుకున్న కథ ఇది. అనుపమ గారు సినిమాలో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ గురించి సపరేట్గా చెప్తున్నారు కదా, అంటే ప్రత్యేకంగా, అంటే సాధారణంగా ఈ తెలంగాణ నేపథ్యంలో కొనసాగే కథ అనుకోవచ్చా?
అవునండి, అవును. అంటే తెలంగాణ నేపథ్య సినిమా కథ అనగానే ఖచ్చితంగా ఈ తాగుబోతు క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని అంటే చాలా విమర్శలు వచ్చాయి కొంతమంది. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ యాస చాలామంది బ్యూటిఫుల్గా చూపిస్తుంటే కొంతమంది మాత్రం కొన్ని క్యారెక్టరైజేషన్స్తో తెలంగాణ అంటే తాగుడు అనే ఒక అపోహ తీసుకొచ్చి చాలామంది దీని మీద విమర్శలు వచ్చాయి. సో ఇందులో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టరు అలా ఏమైనా డ్రైవ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కాదండి. ఎందుకంటే తాగుబోతులు అంటే చిన్న చూపు, లేదంటే వాళ్ళని వేరేలాగా చూడడం, కానీ తెలంగాణ అంటే తాగుబోతు కాదు. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంటే ఆయన ఎవరికి హాని చేయని క్యారెక్టరు. సో అది ఆయన అంటే ఆ క్యారెక్టర్ ఈ కథ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, అంటే ఆ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. తాగుడు దానివల్ల వచ్చేది, దాని క్యారెక్టర్ ఏదో తక్కువ అట్లా చేయాలని కాదు. అనుపమ గారు, మీరు చాలామంది డైరెక్టర్లతో మీరు చాలామంది డైరెక్టర్తో చేశారు. దాంట్లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, మీరు కొత్తగా వచ్చినారు. సో ఫస్ట్ బద్రీ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, అంటే డోంట్ జడ్జ్ బై అ కవర్ అంటారు కదా, అలా బద్రీ గారి పట్ల మీకున్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ ఆయన స్టోరీ చెప్పినాక మీకు తర్వాత సినిమా తీసినాక ఉన్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ అసలు ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ఆయన కథ వినడానికి? సో బద్రీ మీద నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషనే ఇప్పుడు కూడా ఉంది, సేమ్. అది అసలు మారలేదు. అది బద్రీ టాలెంట్ అనమాట. ఆయన పెద్ద మ్యానిపులేటరో ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను డోర్ ఓపెన్ చేసి బద్రీని చూసినప్పుడు హీ లుక్స్ వెరీ ఇన్నసెంట్, చాలా ఆథెంటిక్, ఒక రియల్ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. నరేషన్ టైంలో కూడా అదే నాకు అనిపించింది. అంటే మీరు సినిమాలో ప్రతి ఫ్రేమ్ చూసినా మీకు అర్థమవుతుంది అంటే హౌ రియల్ ఇట్ ఇస్, రియల్ లొకేషన్ అండ్ హౌ రియల్ క్యారెక్టర్స్ ఆర్. వాళ్ళందరికీ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు. ఇట్ ఫెల్ట్ లైక్ హీస్ అ రియల్ పర్సన్ హూ హ్యాడ్ చెప్పినట్టు ఆయన అబ్జర్వేషన్ వల్ల అనుకుంటా రియల్ ఇన్సిడెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది కరెక్ట్గా బ్లెండ్ చేసి ఒక సినిమాలో హీ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఆ ఒక మట్టి వాసన అని చెప్తాను కదా, ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అది కనిపించింది. నేను దానికోసమే వెంటనే సినిమా ఒప్పుకున్నాను. బికాజ్ ఐ సా ప్యూరిటీ ఇన్ హిజ్ ఐస్. అంటే మనకి పర్సనల్ విషయం తెలియదు కానీ మా దగ్గర అయితే ప్యూరిటీకి చాలా ఉందండి, అది చెప్తాను నేను. అనుపమ గారు వన్ సెకండ్ చెప్పండి. అయితే మీరు ఇంతకుముందు టిల్లు స్క్వేర్ టైంలో చెప్పారు నేను ఎప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు చేయాలి అందుకని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే అనుపమ ఇలా కనపడినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దాన్ని మీరు పోర్ట్రే చేసిన విధానం వల్ల. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే మీరు ఇంతకుముందు ఏవైతే ఒక మిడిల్ క్లాస్ రోల్స్, లేదంటే కనుక ఒక మట్టి వాసన, మీరు చెప్పిన విలేజ్ డ్రామాస్, మళ్ళీ వీటికే వచ్చేసారు. అంటే ఆ డిఫరెంట్ పికింగ్ అనేది మళ్ళీ మైండ్ సెట్ మార్చుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, అట్లా మైండ్ సెట్ ఏం మార్చుకోలేదు. ఈవెన్ నౌ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఇప్పుడు సైన్స్ చేసిన ఫిల్మ్, అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆర్ ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు సంపత్ గారితో చేసిన ఫిల్మ్లో వేరేలా ఉంది క్యారెక్టర్. అండ్ ఇప్పుడు నేను సైన్ చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు దీనికి నా నెక్స్ట్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం ఉండదు. ఆ ప్రామిస్ మాత్రం నేను ఇవ్వగలను. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెరిమెంటలే. నేను మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఎక్స్పెరిమెంట్ చేసే జోనర్ అంతా కూడా సేమ్ ఉంది కదా, ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్. అంటే అట్లాంటి మంచి స్టోరీస్ రావాలి. టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆ బ్యాక్ క్లాష్ని ఫేస్ చేయాలంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు హీరోస్ క్యారెక్టర్ కదా. ఐఎమ్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక అమ్మాయికి అంత స్క్రీన్ స్పేస్ ఒక సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రావడం అనేది చాలా కష్టం. అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. లేదు, ఇఫ్ గ్లామర్ వాస్ ద ఓన్లీ పార్ట్ ఐ వుడెంట్ హ్యావ్ రైట్. అంత రిస్క్ తీసుకుని నేను అది యాక్సెప్ట్ చేయడానికి అంత మంచి ఆర్ అంత కాన్ఫిడెన్స్ ఉన్న స్క్రిప్ట్ రావాలి. అది ఇప్పుడు రాలేదు, అందుకు చేయట్లేదు. ఒకవేళ అట్లాంటి ఒక స్క్రిప్ట్ వస్తే మనకి తెలియదు. రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. నరేష్ గారు వాట్ రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మేడం. నరేష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో ద బిజీ ఆర్టిస్ట్ అంటే మీ పేరే వినిపిస్తుంది. బిజీగా ఉంటున్నారు, అయితే ఇద్దరు షూటింగ్లో ఉంటున్నారు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, లేదంటే ఇలా ఈవెంట్లో కనిపిస్తున్నారు. సో బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ టైంలో ఇంత బిజీగా ఉండడానికి వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా ఏదో నరేష్ ఉన్నాడు అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లా చేసి వెళ్ళిపోయాడని కాదు, మీ క్యారెక్టర్ కంటూ ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుంది, లేదంటే ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. సో వచ్చిన వాటిలోంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో స్టేజెస్ మీద అవి చూసి నరేష్ అంటే మామూలుగా చేయడు, ఏదైనా ఒక ఇంపార్టెన్స్తో రావాలని చెప్పి డైరెక్టర్స్ అలా వస్తున్నారా? అంటే ఇది క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఐఎమ్ ఇన్ డిమాండ్ అండి యాజ్ అన్ యాక్టర్.
స్క్రిప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. అదే నేను మొన్న చెప్పాను, ఒక 30 డేస్లో 20 స్క్రిప్ట్స్ విన్నానండి. సాయంకాలం స్నానం చేసి రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నా. ఎందుకంటేనండి, ఒక డైరెక్టర్ స్కూల్, జంజాల గారి స్కూల్ నుంచి వచ్చా, విజయమ్మ గారి స్కూల్ నుంచి వచ్చా. కథలో మ్యాటర్ ఉంటుందండి, స్క్రిప్ట్లో మ్యాటర్ ఉంటుంది. నాకు డైరెక్టర్ ఎవరు నరేట్ చేసినా కూడా ఇంటికి వస్తారు, పీస్ఫుల్గా కూర్చుంటాం, ఫుల్ నరేషన్ వింటానండి, వెదర్ ఐఎమ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ ఎ కీ రోల్. ఎందుకంటేనండి, యాజ్ యూ సెడ్, ఇప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్లు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 20 స్క్రిప్ట్ నేను చేయాలంటే నాకు సంవత్సరానికి 800 రోజులు కావాలండి. ఓన్లీ 365 డేసే ఉన్నాయి, దాంట్లో నా పర్సనల్ లైఫ్ కావాలి. కాబట్టి ఐఎమ్ చూసింగ్ అండి, నాకు అదృష్టం, నాకు రాగలుగుతుంది యంగ్ డైరెక్టర్స్ వల్ల. ఐఎమ్ చూసింగ్ మై స్క్రిప్ట్స్ అండి. అవే ఖచ్చితంగా ఇవాళ నా కన్విక్షన్ అండి, నా నమ్మకం. ఇవాళ ఇంత బల్లకొద్దీ నేను చెప్తున్నాను, అనుపమ చెప్తున్నాను, అఖిల్ చెప్తున్నాను, అందరూ గోరే టెంకన్న గారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే స్క్రిప్ట్ మీద ఉన్న పవర్ అండి. దట్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్. అండ్ మళ్ళొక్కసారి ఇది రెఫరెన్స్ ఫిలిం అని వాడానంటే అది. అనుపమ్ గారు చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 0 to Zen ఉంది, అంటే ఏంటండి? 0 Zen ఇస్ ఫుల్ గ్రోత్ యాజ్ అ పర్సన్. అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు, అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి. చందు గారు నుంచి. నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ కదా, సో ఈ టీజర్ కానీ చూపించారా? నెక్స్ట్ ఈవెంట్కి ఏమన్నా గెస్ట్గా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తాను. నేను స్పెషల్గా జగన్ గారికి చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇండియా అంతా ఎమోషనల్ వెళ్ళే సినిమా, కానీ ఇక్కడ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, ఎవల్యూషన్ ఆఫ్ ది పేరెంట్స్. ఇదంతా మన ఇక్కడ తెలంగాణ నేటివిటీ కల్చర్ని అద్భుతమైన చెప్పిన సినిమా అండి. రేవంత్ రెడ్డి గారు అరుదుగా వస్తారు సినిమా ఫంక్షన్స్కి. ఖచ్చితంగా సీఎం గారికి ఇది చూపించండి ఈ సినిమా. లేకపోతే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సీఎం గారు చూడాల్సిన సినిమా, సీఎం గారు మాట్లాడాల్సిన సినిమా అని నేను చెప్పానండి. తప్పకుండా నేను టీజర్ చూపిస్తా, అన్నకు సినిమా కూడా చూపిస్తా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా తీసుకురావడానికి. సురేష్ అన్న, ఎక్కువ మీ సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నాయి, మ్యూజిక్ ఏంటి ఇది? వస్తున్నాయి అన్న స్క్రిప్ట్స్, వచ్చి విన్నప్పుడు కథలు బాగా నచ్చుతున్నాయి, వదులుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ గ్రిప్ ఉన్న ప్లేస్ కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానే నమ్మకంతో డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మీకు తెలుసు నేను అన్ని సినిమాలు చేయగలనని. నరేష్ గారు, సార్ రీసెంట్గా వచ్చినటువంటి స్వతంత్ర బాబు క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు పర్టికులర్గా యు ఆర్ చూసింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఆర్క్స్ చూస్ చేసుకుంటున్నారు. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకున్నాక దాని మీద ఎంతవరకు మీరు హోంవర్క్ అనేది చేస్తారంటే వాట్ యూ విల్ సే సార్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్. కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా, కంప్లీట్. ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్ కావాల్సిందేంటి, ఇవన్నీ కూడా నా సీక్రెట్, నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందమ్మా, ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్, దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్, క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డు ఇట్ లైక్ దట్. అంతే. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ, హాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఒక్కటమ్మా, ఇంకోటి నేను జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ శ్రవంతి ఈస్ క్లోజింగ్. శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే, పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. ఐ పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు, ఇది దయచేసి నేనేం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి.
ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి. మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. థర్డ్ డే జరుగుతుందండి. థర్డ్ డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నా. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి. చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ థర్డ్ డే జరుగుతున్నప్పుడు, వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 minute చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను, అబ్జర్వేషన్ అన్నాడే. చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేశారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్నా? ఏమండి మనిషి చచ్చిపోయినప్పుడు భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటి దాకా వస్తాడు, నేను చితిదాకా నీతో ఉన్నానని చెప్పి ఒకటి ఉంటాడండి. అదే ఇదండి, అది తెలంగాణ కల్చర్ అండి. ఆంధ్ర తెలంగాణ ప్రతి కల్చర్ రాయలసీమకు ఉంటుందండి. ఇది నేను మరొక్కసారి ఎందుకు చెప్తానంటే, మొన్న ఇడుపు కాగితం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వేసిందండి. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం, మాండలికాలు తమిళ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండి. థ్యాంక్ యూ. ధీరజ్ గారు ప్లీజ్ అడగండి. ధీరజ్ గారు ప్లీజ్, ఏ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ధీరజ్ గారు సారీ సార్, సారీ దిస్ మైట్ బి రాంగ్ టైమింగ్ యాజ్ వెల్, ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి. బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ ఇదంతా కూడా. బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman. And I feel proud that I did that. Okay. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. Right. That's it. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ క్రేజీ కళ్యాణం అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క నా పేరున థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరొకసారి మనం టీజర్ని ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్.